ఆపరేషన్ రైజింగ్ లైన్ 2025 సంవత్సరం జూన్ నెల 13 రోజున ఇరాన్ దేశము అణ్వాయుధాలను తయారు చేస్తుంది అనే కారణంపై ఇజ్రాయెల్ దేశము ఇరాన్ దేశంపై జరిపిన క్షిపణి మరియు వైమానిక దాడులకు పెట్టిన పేరే ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరుతో పిలుస్తారు. ఈ సంఘటనకు ప్రతీకార చర్యగా 2025 జూన్ 14 రోజున ఇరాన్ దేశము ఇజ్రాయెల్ దేశంపై జరిపిన వైమానిక దాడులకు పెట్టిన పేరునే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనే పేరుతో పిలుస్తారు. గతంలో 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో సిరియా దేశంలోని ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దేశం జరిపిన వైమానిక దాడులలో 6 మంది ఇరాన్ సైనిక అధికారులు మరణించారు. ఈ సంఘటన ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ పై ఇరాన్ జరిపిన సైనిక చర్యనే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 1 అనే పేరుతో పిలుస్తారు. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఇరాన్ దేశము ఇజ్రాయెల్ పై జరిపిన వైమానిక దాడులకు పెట్టిన పేరునే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 అనే పేరుతో పిలుస్తారు. ఇజ్రాయెల్ జరిపిన ప్రతి దాడిలో హిజ్బుల్లా నాయకుడైన హసన్ నస్రుల్లా మరణించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.